చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశానే. ఈవిడికి హత్యని ఎలా తెలిసింది? కొంపతీసి మా మీదైతే అనుమానం కలగలేదు కదా? ఇప్పుడు మనం ఏమీ తెలియనట్టుగానే ఉండాలి. గట్టిగా మాట్లాడితే నా మీదే అనుమానపడచ్చు. ఏంటి మేడం, మా నాన్నది ఆత్మహత్య కాదా? ఎలా చెప్తున్నారు? మీ నాన్నగారికి ఒక చెయ్యి సరిగా పనిచేయదు, ఒక కాలు సరిగా పనిచేయదు. అలాంటిది అంత హైట్లో ఉన్న ఫ్యాన్కి కుర్చీ వేసుకొని ఎలా ఊరేసుకుంటారు? ఆ ఫ్యాన్కి ఇంత బరువున్న మనిషి గట్టిగా ముడివేయాలంటే కంపల్సరిగా 2 చేతులు ఉపయోగించాలి. మీరన్నదే కరెక్ట్ మేడం. మంచినీళ్ళ గ్లాసు సరిగ్గా పట్టుకోలేడు. అలాంటిది అంత గట్టిగా ముడివేయగలిగాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. అంటే మీరనేది ఆ దుర్మార్గుడు శుక్లాన్ని చంపేసి ఇలా ఆత్మహత్యగా చూపించాడంటారా? అంతే అయ్యుంటుందండి. ఆ దొంగ సచ్చినోడే ఈ దేవుణ్ణి పొట్టన పెట్టుకొని ఉంటాడు. చంపింది వాడు కానప్పుడు వాణ్ణి చంపి ఏ లాభం? చంపింది శుక్లా కాదా? ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? వాడు తప్పితే మాకు శత్రువులు ఎవరూ లేరు. మా మామగారిని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది మేడం? మీరే కావాలని కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ శుక్ల మీకు ఎంత ఇచ్చాడో తెలియదు కానీ సారీ. మరోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. ఆ శుక్లాన్ని చంపలేదంటానికి ఆధారాలు ఏంటి మేడం? అవి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం చెప్పగలుగుతున్నాం. వాడు కాకుంటే ఇంత మంచి మనిషిని పొట్టన పెట్టుకుని వాడెవడో పురుగులు పట్టిపోతాడండి. ఆ శుక్ల చంపలేదనడానికి ఆధారాలు ఉన్నాయంటున్నారు మీరు. మరి ఎవరు చంపారు? దానికి ఆధారాలు లేవా మేడం? ఆధారాలే ఉంటే మీతో గిన్ని మాటలు ఎందుకు పడతాం భయా? గాని బొక్కలేసాను బొక్కలు చుగురసుర చేయకపోతుండే ఇప్పటిదాకా. సరే, అంత్యక్రియలు ఎప్పుడు చేస్తున్నారు? ఇవాళే మేడం. సూర్యాస్తమయం అయ్యేలోపు చేసేయాలి మేడం. అదేంట్రా మంచోడా, తిరుపతిలో మీ బాబాయ్ ఉన్నాడుగా, ఆయన రావద్దా? అగో గాయన ఏమన్నా దుబాయ్లో ఉన్నాడా? వీసా వేసుకొని రానింకే. గీడిన తిరుపతి కదా, గంటలో వస్తాడు. చెప్పండి. ఆయనకి కబురు అందిందా? ఈ దుఃఖంలో ఉండి బాబాయ్ సంగతే మర్చిపోయాను మేడం. అయినా ఆయన వచ్చి ఏం చేస్తాడు? మనిషి లేనప్పుడు ఎవరొచ్చి ఏం చేయగలరు మేడం? బాగా చెప్పారు. సూర్యాస్తమయం లోపే అన్ని పనులు కానిచ్చేద్దాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,